ఎవరో ఏదో అనుకుంటారని మనం వీళ్ళని భరించడం కంటే ఇక్కడి నుంచి పంపించేయడమే మంచిది. లేదు శ్రీకర్, అలా వెళ్ళకూడదు. ఊరు మనకు పేరు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద ఎన్నో ఇచ్చింది. తిరిగి మనం ఊరికి ఏదో ఒకటి చేయాలి. పండగలు చేశాం, ఏరువాకలు చేశాం, ఉత్సవాలు, సంబరాలు, జాతరలు అన్నీ చేశాం. ఇంకేం చెయ్యాలి? మన వలన ఊరికి ఇంకేం తక్కువైంది చెప్పండి. అవన్నీ అందరితో కలిసి జరుపుకున్నాం. అందరూ సహాయం చేశాకే జరుపుకున్నాం. ఇప్పుడున్న సమస్యను మాత్రం మనం మాత్రమే ఎదుర్కొని సాధించి తీరాలి. అయినా కష్టపడుతున్నది అవని వాళ్ళు. మీరెందుకు హైరాణ పడిపోతున్నారు? మీకా అర్థం కాదు, వీళ్ళ అర్థం చేసుకోరు. ఊరల్లా మనల్ని వదలరు. తేడా, టోటల్గా తేడా, అంతా తేడా. ముక్కు పుడకను సాధించడానికి ప్రాణాలకు తెగించి ఇక్కడే ఉంటున్నాము. మీరు ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్తున్నారు. కొంచెమైనా మానవత్వం ఉందా మీకు? అమ్మా, మానవత్వం దానవత్వం అని కూర్చుంటే ఆ వసీకర రాక్షసత్వం చూపెడుతుంది. అది నీకు అర్థం కావడం లేదు. ఓ పని చేయండి, మమ్మల్ని పొమ్మంటావా? అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు రేపు అయిపోనివ్వండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఎరక్కపోయొచ్చాం, ఇరుక్కుపోయాం అన్నట్టు మనం ఎటూ కదలకుండా ఊర్లోనే ఇరుక్కుపోయాం. ఆ వసీకర కాదు, ఈ అవనే మనల్ని ఊర్లో బంధించేసింది. అవని అత్తయ్య మావయ్యల పెళ్లి రోజుని ఎలాగైనా ఘనంగా జరిపించాలి అని కంకణం కట్టుకొనున్నా. దాన్ని నేను ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటాను. బేసిక్గా ఒక ఊళ్ళో 2 కుటుంబాలకు ఈక్వల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు జనం ఆ 2 కుటుంబాలను సమానంగా గౌరవిస్తారు కదా. ఎందుకంటే 2 రాజకీయ పార్టీలు కాదు. అధికార పార్టీ అధికారం చెలాయించడానికి, ప్రతిపక్ష పార్టీ చూస్తూ ఉండడానికి 2 కుటుంబాలకు సమానమైన పెత్తనం ఉంటుంది. హాయ్ రవి. హాయ్. ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదు, నువ్వు చెప్పిన మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి. ముక్కుపుడక మా దగ్గర లేకపోవడం వల్లనే మాకు రావలసిన పేరు, దక్కవలసిన గౌరవం దక్కడం లేదు. 2 కుటుంబాలకి సమాన ఆస్తులు ఉన్నప్పుడు సమాన గౌరవాలు కూడా ఉండాలి. అది న్యాయం. ఇంకా మాట్లాడితే అది రూల్. ఇన్ని రోజులు మేము ఈ లాజిక్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. నా మాటలు మనోడి మీద మరీ ఈ రేంజ్లో ప్రభావం చూపిస్తాయని అనుకోలేదు. ఈ విషయం గురించి తాతయ్యతో మాట్లాడి రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టించాలనుకుంటున్నాను. ఊరు వాళ్ళు ఖచ్చితంగా మాకు సపోర్ట్గా మాట్లాడతారు. అప్పుడు తీర్మానం జరుగుతుంది. తర్వాత నుంచి జరిగే దైవ కార్యాల్లో గాని, ఊరికి సంబంధించిన పనుల్లో గాని మాకు అగ్రస్థానం ఉంటుంది. ఇప్పుడే వెళ్తాను. 1 మినిట్. వాట్? ఇంకొక విషయం మీకు పోస్ట్ చేయాలని వచ్చాను. చెప్పండి. ఈ ఊర్లో ఎన్నో సమస్యలున్నాయి. మనుషులు చనిపోవడం, రావి చెట్టు నల్లగా మారడం, వింత వింతలు జరగడం లాంటివి. ఇటువంటి సమయంలో వేదవతి వాళ్ళు వాటి గురించి ఆలోచించకుండా పెద్దావిడ పెద్ద అయినా పెళ్లి రోజు జరుపుకోబోతున్నారు. అవని ఆధ్వర్యంలో రేపే జరగబోతుంది. వాళ్ళేమైనా కొత్తగా పెళ్ళైన వారా? లేదు అంటే పెళ్ళయ్యి 2-3 ఏళ్ళు అయ్యిందా? ఈ సమయంలో వాళ్ళ కాసరదాలు ఎందుకు? ఊరు ఏమనుకుంటుందని వాళ్ళకు ఉండాలి కదా. నేను ఆ ఇంట్లోనే ఉంటూ ఆ ఇంటి వాళ్ళ గురించి మీ దగ్గర ఇలా మాట్లాడడం కరెక్టో కాదో అర్థం కావడం లేదు. మీ ఊరి కష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు తిండి తినబుద్ధి కావడం లేదు, నిద్ర రావడం లేదు. వాళ్ళు అంతా హ్యాపీగా ఎలా ఉంటున్నారో అర్థం కావడం లేదు. నేనా వాళ్ళని ఈ విషయం గురించి అడగలేను. అలా అని చూస్తూ ఊరికే ఉండలేను. ఇప్పటికే నా విషయంలో వాళ్ళు కోపంగా ఉన్నారు. ఊరికి సంబంధం లేని మనిషిగా, ఆ ఇంటి అతిథిగా మీరు అడగలేకపోవచ్చు. నేను ఈ ఊరి వాడినే కాబట్టి
నేను అడుగుతాను. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే 2 కుటుంబాల మధ్య వార్ మొదలవుతుంది. వేదవతి గారు, ఒకసారి బయటికి రండి. జగన్నాథం గారి మనవడు వేదవతమ్మ గారింటికి ఇంత కోపంగా ఎందుకొచ్చాడు? ఏం జరుగుతుందో ఏంటో. మీ ఊరికి సంబంధించిన విషయం ఏదో మాట్లాడడానికి వచ్చినట్టున్నాడు. ఎటు న్యాయం అనిపిస్తే మీరు కూడా అటే మాట్లాడండి. ఏంటి బాబూ, బయటే ఉండి పిలుస్తున్నావే, లోపలికి రా. అవసరం లేదు, బయటే ఉండి మాట్లాడతాను. బయట నలుగురికి తెలియాల్సిన విషయమే ఇది. మనోడు మంచి ఫైర్ మీద ఉన్నాడు. విషయం ఏమైంటుందో. ఈ ఊరి వాళ్ళ దగ్గర మాకు ఎటువంటి దాపరికం లేదు. నువ్వు ఏం అడగాలని అనుకుంటున్నావో అది స్ట్రైట్గా అడుగు రవీంద్ర. మీరు చేయబోయేది పద్ధతి అనిపించుకుంటుందా? పద్ధతి గురించి నువ్వు మా ఇంటికి వచ్చి ప్రశ్నించేంత తప్పు మేమేం చేశాం? మీరు ఈ పెద్దలిద్దరికీ పెళ్లి రోజు జరిపించబోతున్నారంట. అందులో తప్పే ఉంది. మరో 9 రోజుల్లో ఊరు ఏమైపోతుందో తెలియదు. ఊరి జనం ఏమైపోతారో తెలీదు. ఇటువంటి సమయంలో పెళ్లి రోజులు అవసరమా అండి? మంచి పాయింట్ అడిగినట్టు నాకు అనిపిస్తుంది. మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా వెళ్ళి నిలదీయండి. ఆ అబ్బాయి అడిగింది కరెక్ట్. పదండి, మనం కూడా వెళ్ళి అడుగుదాం. ముందు మీరు ఊరి సమస్య గురించి ఆలోచించాలి. ఊరి సమస్య గురించి మేం ఆలోచించకుండా ప్రతిసారి నువ్వే వచ్చి ఆలోచించావా? ఏరువాకలు జరిపించాం, పండుగలు జరిపించాం, ప్రసాదాలు తయారు చేసి నైవేద్యాలు పెట్టి ఊరి సమస్యలు తీర్చాం. అప్పుడు నువ్వేమైపోయావు? అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు నీకు ప్రశ్నించాలని అనిపించిందా? ఊరికి మాకు మధ్య 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఊరి సమస్యని తీర్చడంలో అనుభవం ఉంది. నా అనుభవం అంత లేదు నీ వయసు. ఇప్పుడు నా ఇంటి ముందుకొచ్చి నిలదీసే అంతటి వాడివైపోయావా? సడన్ గా నీకు ఈ ఊరి మీద ప్రేమ బాధ్యత పుట్టుకొచ్చాయేమో. మాకు ఆ 2 ఎప్పటి నుంచో ఉన్నాయి బాబు.